వీడియోలో కర్కాటక రాశిలో గురువు వక్రించడం వలన ధనుసు రాశి వారికి ఎలాంటి ప్రభావం కలగబోతుంది, అసలు గురువు వక్రం అంటే ఏంటి, గురువు వక్రం కర్కాటక రాశిలో జరగడం వలన ధనుసు రాశి వారికి నెగిటివ్ ఫలితాలు రాబోతున్నాయి. ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఒకే రకంగా ఉంటాయా, లేకపోతే కొంతమందికి వేరుగా ఉంటాయా, అది ఎలా ఉంటాయి, మీ దశని బట్టి అంతర్దశని బట్టి ఈ గురువు వక్రం అనేది మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, ఎంతకాలం ఈ గురువు వక్ర ప్రభావం ఉండబోతుంది అనే విషయాలతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నారు ధనుసు రాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక 9 అక్టోబర్ నుంచి మార్చి 3 వరకు ఇంచుమించు 6 నెలల పాటు గురువు వక్రం అనేది ఉంటుందన్నమాట. అయితే మామూలుగా ఎప్పుడైనా సరే రిట్రాగ్రేట్ అంటే వక్రం అంటే వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాడు. అయితే గురువు ఇప్పుడు ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అనమాట. అది కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే గురువు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. అలాంటిది ఈసారి ఒక 6 నెలల తర్వాతే ఇంకో రాశిలోకి మారుతాడు అనమాట. అత్యంత శుభగ్రహమైన ఈ గురువు అతిచారం అంటారనమాట. ఇలా ముందుకు రావడం అస్సలు మంచిది కాదనమాట. చాలామంది ఏంటంటే ఇదేదో చాలా మంచిది, పరిమాణం ఇదేదో సూపర్గా ఉంటుందంటున్నారు. ఖచ్చితంగా కాదు. దీనివల్ల ఖచ్చితంగా కొంతవరకు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు మీ రాశ్యాధిపతి గురువు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. అసలు నవగ్రహాల్లో గురుగ్రహం అంటేనే అత్యంత శుభగ్రహం. మనకి మిగతా జాతక చక్రం ఎలా ఉన్నా, దశ బాగోకపోయినా, అంతర్దశ బాగోకపోయినా, గురుగ్రహం అనుగ్రహం ఉన్నా, గురువు బలంగా ఉన్నా లైఫ్ అనేది సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి అనమాట స్కూల్లో కానీ కాలేజీలో కానివ్వండి, తర్వాత జాబు, మ్యారేజ్, పిల్లలు ఇవన్నీ కూడా సాఫీగా వెళ్ళిపోతుంది. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవి కొంతకాలం ఉండడం, మళ్ళీ అవే ఆటలకి అవే వెళ్ళిపోవడం, ఇలా లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తికి గురుబలం ఉన్నట్టు. అలా కాకుండా ఒక 5-6 ఇయర్స్కే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోవడం, లేకపోతే తల్లిదండ్రులు ఎవరొకరు లేకపోవడం, ఇంకో మ్యారేజ్ చేసుకోవడం, మనం చదువుకోవడానికి ఇబ్బంది పడడం, కాలేజీ లైఫ్ లేకపోవడం, లేకపోతే మెకానిక్ షెడ్లో పనిచేయడం, ఇలాంటివి చేసుకుంటూ పెళ్ళి ఎవరొకరిని చేసుకోవడం, వాటిలో కూడా డైవర్స్ అయిపోవడం, పిల్లలు మన మాట వినకపోవడం, ఇలా దరిద్రంగా లైఫ్ గడుస్తుందంటే వాళ్ళకి జాతకంలో గురుబలం లేదని అనమాట. అంటే గురుబలం లేకపోతే అంటే ఎప్పుడైనా సరే గురుబలం లేదంటే ప్రొటెక్షన్ అనేది ఉండదన్నమాట. మిగతా దశలు అంతర్దశలు ఒక నెగిటివ్ అనేది పూర్తిగా మన మీదకి వచ్చేసి బాగా ఇబ్బంది పట్టే అవకాశం ఉంటుందన్నమాట. అయితే సంవత్సరానికి ఒకసారి గురువు వక్రిస్తూనే ఉంటాడు, వక్రం వలన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈసారి స్పెషల్ ఏంటంటే
మామూలుగా మకర రాశిలో గురువు నీచ పొందుతాడు, కర్కాటక రాశిలో గురువు ఉచ్చ పొందుతాడు. ఎప్పుడైనా సరే ఉచ్చ పొందిన గురువు వక్రిస్తున్నాడు అనమాట. అది కూడా మీకు అష్టమంలో వక్రిస్తున్నాడు. ఉచ్చ పొందిన గురువు వక్రించడం అనేది చాలా వరకు ఇబ్బందే. ఇలా గురువు వక్రంలో అష్టమంలో వక్రించడం వలన ధనుసు రాశి వారికి స్ట్రగుల్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఖచ్చితంగా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు, ముఖ్యంగా అందరూ కాకపోయినా పాపగ్రహాల దశలు అంటే రవి శని గురు క్షమించాలి రవి కుజ శని రాహు కేతువులు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మనం టాప్ 5 దశలు అంతర్దశలు అంటాం కదా, అవేంటి? రాహులో శుక్రుడు, గురువులో శని, శుక్రుల్లో శని, లేదా రివర్సు శుక్రుల్లో రాహువు, శనిలో గురువు, కేతువులో రాహువు, శనిలో శుక్రుడు. ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది కొంతవరకు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ధనుసు రాశి వారికి ప్రత్యేకించి ఏ ఇబ్బందులు రాబోతున్నాయి అంటే, గురువు ఉన్న స్థానం, గురువు చూసే స్థానం. గురువు మీకు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్న గురువు 5, 7, 9 దృష్టులతో మీ యొక్క 12వ స్థానాన్ని, మీ యొక్క 2వ స్థానాన్ని, మీ యొక్క 4వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ 4 స్థానాలకు సంబంధించిన విషయాల్లో ధనుసు రాశి వాళ్ళు ఎప్పటి వరకు అంటే 19/10/2025 నుంచి 6/12/2025 వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గురువు వక్రిస్తున్నాడు. మీరు నెట్లో కొట్టినా ఎవరన్నా చెప్పినా ఈ గురువు వక్రం అనేది మార్చి 10th వరకు ఉంటుందంటున్నారు. అది మిథున రాశిలోకి వచ్చి వక్రిస్తాడనమాట. ఆ ప్రభావం వేరు. కానీ ఈ 2 నెలలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక ధనుసు రాశి మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక మీకు అష్టమంలో గురువు వక్రించడం వలన, అష్టమం అంటే ఏంటంటే సడన్ ఈవెంట్స్ అనమాట. అంటే ఏంటంటే మనకి అంతా బాగానే జరుగుతుందంటే ఒక్కసారిగా పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ జాబ్ పోవడం కానివ్వండి, బిజినెస్లో ఏదైనా లాస్ రావడం కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరు వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి, సడన్గా అప్పుల మీద పడడం కానివ్వండి, ఊహించిన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాడ్ దశ అంతర్దశలు జరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక అష్టమం అనేది మనకి ఇష్టమైన వ్యక్తులతో ఉన్న సంబంధాలు, వాటి బ్రేకప్లు ఇవి చూపిస్తుంది. కాబట్టి వీటి విషయంలో కూడా నార్మల్గా ఉండాలి. ఎందుకంటే గురువు వక్రం వల్ల ఇది జరుగుతుంది అని జ్ఞానంతో ఉండాలి తప్ప ఏదో జరిగిపోయింది, అయ్యబాబా ఇలా జరిగిపోయింది అనుకోకుండా కొంతకాలం దానికి మీరు స్పేస్ ఇవ్వడం వల్ల ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటే మాత్రం తప్పకుండా దానివల్ల మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక సీక్రెట్ అఫైర్సు, ఇల్లీగల్ అఫైర్సు, లేకపోతే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, మనం ఎవరో చూడలేదు అనుకుని చేసేవన్నీ కూడా కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది. పోలీసులకు దొరికే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని ఈ ఇల్లీగల్ పనులు చేసి మనకు ఎవరో చూడరు అనుకునే వాళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు జరిగినట్టుగా ఈ గురువక్రంలో జరగదు. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక నగలు పోవడం, లేకపోతే విలువైన వస్తువులు పోవడం, లేకపోతే కొంత తాకట్టు పెట్టిన నగల్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల అమ్మేసుకోవాల్సి రావడం ఇలాంటివి. అలాగే జాయింట్ అసెట్స్, ప్రాపర్టీస్ ఇవి గొడవల్లో పడడం, వాటికి సంబంధించి తగాదాలు జరగడం ఇలాంటివి కూడా జరగవచ్చు. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక 8లో ఉన్న గురువు మీ యొక్క 12వ స్థానాన్ని చూడడం వలన బాగా కష్టపడడం, తెగ తిరిగేయడం, వచ్చేది మాత్రం 0 అనమాట. బాగా అలసిపోవడం, 24 గంటలు ఖాళీ లేకుండా తిరగడం, అనవసరమైన పనులు, వేరే వాళ్ళ విషయాల కోసం మనం తిరగడం, వేరే వాళ్ళ ఫంక్షన్ కోసం ఒళ్ళు ఊనం చేసుకోవడం, వేరే వాళ్ళ పనుల కోసం బోల్ కిలోమీటర్లు వెళ్ళిపోవడం, ఇలా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దీంతోపాటు ఏంటంటే బయట అలవాట్లు పెరిగిపోవడం, వేరే ఫ్రెండ్స్తో తిరగడం, చేయకుండా పనులు చేయడం, ప్లెజర్స్ కోసం, శారీరక సుఖాల కోసం విపరీతంగా ప్రయత్నించడం, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాటికి కొంచెం టెంప్ట్ అయ్యి పేరు ప్రఖ్యాతులు చెడగొట్టుకోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు వక్రం ఈసారి వచ్చే గురువు వక్రం, కర్కాటక రాశిలో గురువు వక్రం అనేది కొంతవరకు ధనుసు రాశి వారికి బ్యాడ్ డే. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఎలాంటి సెటిల్మెంట్కి మంచిది కాదు. ప్రశాంతంగా తింటున్నామా, ప్రశాంతంగా పడుకుంటున్నామా, దీని గురించి ఆలోచించండి. అనవసరంగా ఇది జరిగిపోవాలి, అది జరిగిపోవాలి, ఏదో అయిపోవాలి, తలకిందులు అయిపోవాలి, లేకపోతే అద్భుతాలు జరిగిపోవాలనుకుంటే మాత్రం ఉన్నది పోయే అవకాశం ఉంటుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే షుగరు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ సివియర్గా ఉన్న వాళ్ళకి అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అసలు షుగర్ వ్యాధుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి, నిద్ర పట్టుకోవడానికి అన్నిటికీ గురువే కారణం. కాబట్టి
ఈ విషయాల్లో కూడా చాలా కేర్గా ఉండాలి. కేర్లెస్గా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానంతో పాటు 2వ స్థానాన్ని చూడడం వలన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఫ్యామిలీ ప్రాపర్టీసు, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలాంటి వాటిలన్నిటిలోనూ కూడా ఏదో ఒక క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడడం, గొడవలు జరగడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల వల్ల కొంతవరకు మనశ్శాంతి కోల్పోవడం, వాళ్ళు చేసిన పనులకి మీరు ఓవర్గా రియాక్ట్ అయిపోయి చంపేస్తానని గొడవలు పడడం, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, కొడుకులు కూతుళ్ళు ఎవరినైనా ప్రేమించారని చెప్తే మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం వలన వాళ్ళు లేచిపోతారని కాదు కానీ మిమ్మల్ని కేర్ చేయకుండా వాళ్ళు చేసే పనుల వల్ల మీరు సఫర్ అవ్వడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా ఓర్పుతో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి అమ్మాల్సి రావడము, ఖర్చు పెట్టాల్సి రావడము ఇలాంటివి కూడా ఉందన్నమాట. అలాగే ఈటింగ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, వాటి వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా భయపెట్టడానికి కాదు, ఖచ్చితంగా గురువక్రం అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక 4వ స్థానాన్ని చూడడం వలన ఎమోషనల్గా ఉండడం, హ్యాపీనెస్ లేకపోవడం, ఏదో ఆలోచిస్తాం, మనం అనుకున్నది జరగకపోవడం ఇలా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అది భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ప్రేమించిన వాళ్ళు కావచ్చు, ఎఫ్ఐఆర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ఉంటే హ్యాపీగా ఉంటారు. అటాచ్మెంట్ పెట్టుకున్నారా, ఇక్కడ వక్రించిన శని ఉన్నాడు, గురువు వక్రించిన శని చూస్తున్నాడు, అష్టమానికి చతుర్థానికి లింక్ ఏర్పడింది కాబట్టి ఎమోషనల్గా బాగా డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. దీని గురించి కూడా ఎక్కువ ఆలోచించవద్దు. మనం సెటిల్ అయిపోవాలి, ఏదో అయిపోవాలి, ఖచ్చితంగా ఈ గెలవాలి, పంతం పట్టడాలు ఇలాంటివి కూడా చేయకుండా ఉండాలి. అయితే ఇది అందరికీ అంటే వ్యక్తిగత జాతకంలో వక్రించిన గురువు ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. నార్మల్గా ఉండి గురుబలం వలన చాలా బాగుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు గురుమా దశ కానీ గురు అంతర్దశ కానీ నేను చెప్పిన బ్యాడ్ దశలు జరిగేవాళ్ళు రోజు కూడా 108 సార్లు గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా చాలా మంచిది.